శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. జయ రామకృష్ణ. నమస్తే. ఒక సంస్థలో కానీ ఒక కుటుంబంలో కానీ ఎక్కడైనా దేశాన్ని పరిపాలించే శాఖల్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఎవరు గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అన్న ఒక సంఘర్షణ జరుగుతూ ఉంటుంది ప్రతి వాళ్ళకి. ఇది అహంకారం నుంచి వస్తుంది. ఈ అహంకారం అన్నది తప్పించుకోవడం చాలా కష్టం. భగవత్ కృప, భగవద్ అనుగ్రహం ఉంటే కానీ ఆ అహంకారాన్ని నుంచి బయటపడడం చాలా 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 కష్టమైన పని. మహర్షులు వాళ్ళు కూడా ఎక్కడో ఒక చోట ఆ అహంకారానికి లోన్ అవుతూ ఉండడం మనం ఎన్నో కథల్లో అది చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అందరికీ నమస్కారం. శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మాసపత్రికను చదవండి. ఈ ఇంద్రియాల మధ్య కూడా ఒకసారి ఈ సంఘర్షణ వచ్చింది. ఎవరు గొప్ప అంటే వినికిడి శక్తి, చూసే శక్తి, తర్వాత వాక్కు, ఇవన్నీ కూడా పోట్లాడుకున్నాయి. నేను గొప్ప, నేను లేకపోతే నడవదు, నేను లేకపోతే నడవదు, ఇలాగా పోట్లాడుకున్నాయట. సరే, వాళ్ళలో వాళ్ళకి తెలవలేదు, ఎవరు గొప్ప అన్నది తెలవలేదు. వాళ్ళు ప్రజాపతి దగ్గరికి వెళ్ళే అడగడానికి, ఎవరు గొప్ప మీరు నిర్ణయించండి. ఆయన అంతా విని చెప్పింది ఏమన్నారంటే, సరే మీలో ఎవరు శరీరాన్ని వదిలి వెళ్ళిపోతే శరీరం ఇంకా ఏమీ జరగదు, చైతన్యరహిత అయిపోయి అసలు ఎటువంటి ఇది లేకుండా నిర్జీవం అయిపోతుందో వాళ్ళు గొప్ప అంటారు. సరే అని వాక్కు అందట, నేను వదిలి వెళ్ళిపోతాను కొన్నాళ్ళ పాటు, మీరు చూడండి ఎలాగుంటుందో, నేను లేనిదే అసలు నడవదు, ఏమీ నడవదు అని వెళ్ళిపోయింది. ఒక సంవత్సరం పోయాక తిరిగి వచ్చింది. అందరూ నువ్వు లేనిదే అసలు ఏమీ జరగలేదంట అని మిగతా ఇంద్రియాలు, మనసు అంటుంది అనుకుని వచ్చారు. అనుకుని వస్తే అంత బాగానే ఉంది, వాక్కు వెళ్ళిపోయినా సరే, వినికిడి శక్తి ఉంది, చూసే శక్తి ఉంది, అంతా చేసే శక్తి ఉంది, మామూలుగా నడిచిపోయింది. సో ఆ వాక్కు యొక్క గర్వభంగం అయిపోయింది. అలాగే చూసే శక్తి, ఆ కన్ను ఇంద్రియం, అది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి కొన్నాళ్ళ తర్వాత వచ్చింది. సో అది వెళ్ళిపోయి వచ్చినా ఏమీ మార్పు జరగలేదు. మిగతా ఉన్నాయి కదా, అన్నీ జరిగింది. వినికిడి శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది, అకర్మ చేసే శక్తి ఉంది, ఇవన్నీ ఉన్నాయి కనుక నడిచిపోయింది. అలాగే వినికిడి శక్తి వెళ్ళిపోయింది. అలా వచ్చి కొన్నాళ్ళు పైకి వస్తే మళ్ళీ మిగతా ఇంద్రియాలు అన్నాయి, మేము అందరం బాగానే ఉన్నాం, ఏమీ ఇది అవ్వలేదు అని. అలాగే మనసు వెళ్ళిపోయింది. మనసు వెళ్ళిపోయినా చిన్నపిల్లలకి మనసు ఉండదు కదా, అయినా వాడు ఉంటాడు చిన్నపిల్లడు. అలాగే ఈ మనసు వెళ్ళిపోయినా కూడా మనిషి యొక్క ఇవి అంతా గడిచింది. ఇలాగ ఆఖరికి అన్ని జ్ఞానేంద్రియాలు ఇవి అంతా గర్వభంగం అయిపోయింది. ఆఖరిన ముఖ్యమైన ప్రాణం, ఆ ప్రాణశక్తి వెళ్ళిపోగానే ఏం జరుగుతుంది, మొత్తం శరీరం ఆ చైతన్యం పోయింది, నిర్జీవం అయిపోయింది. ఏది జరగట్లేదు, కన్ను చూడడానికి లేదు, చెవులు ఉన్నా సరే ఆ వినికిడి శక్తి లేదు, ఏదీ లేదు. ఆ ప్రాణశక్తి ఏదైతే వెళ్ళిపోయిందో అప్పుడు వాటి అన్నిటికీ తెలిసింది, మిగతా ఇంద్రియాలన్నిటికీ గర్వభంగమైంది, ఆ అహంకారం తగ్గింది. అది ప్రాణం, ఆ ప్రాణం ఉంటేనే మనందరిది నడుస్తుంది, మనంతటి మనకి ఏమీ శక్తి లేదు అని అర్థమైంది అనమాట. దీని నుంచి మనకి ఇది ఉపనిషత్తుల్లో ఒక కథ ద్వారా తెలుసుకుంటాం అన్నమాట. ఇది బట్టి భగవాన్ శ్రీరామకృష్ణులు చెప్తారన్నమాట. అహంకారంతో మనిషి ఎలాగా ఎగురుతాడంటే ఒక చిన్న ఉపమానం ఇచ్చారు ఆయన, చక్కటిది. పొయ్యి మీద కుండలో బంగాళదుంపలు ఉడుకుతూ ఉంటాయి, అవి కింద మంట పెడతారు. ఆ మంట ఉన్నంతసేపు అవి ఎగురుతూ ఉంటాయి, ఉడుకుతూ ఉంటాయి, నీళ్ళతో పాటు ఎగురుతూ ఉంటాయి.
ఎగురుతున్నా అవి వాటంతట అవి ఇదవుతున్నాయని అనుకుంటాయి. కానీ మంట తీసేస్తే అదేమీ అక్కడేమీ జరగదు క్రియ. ఇది భగవాన్ శ్రీరామకృష్ణ చెప్పారు. ఆ భగవత్ శక్తి, ఆ ప్రాణం అంటే భగవత్ శక్తి, అది లేకపోతే ఆ చైతన్యం, భగవత్ చైతన్యం లేకపోతే శరీరంలో ఏది జరగదు. ఆ చైతన్యం ఉంటే ఆయనే అంటారు, సున్నాలు ఎన్ని ఉన్నా పక్కన ఒకటి ఉంటేనే అది ఆ సున్నాలకి విలువ అని భగవాన్ శ్రీరామకృష్ణులు అంటారు. ఆ భగవత్ శక్తి లేనిదే మనం ఏమీ లేదు అన్నది గ్రహించకుండా ఈ ప్రపంచం అంతా నా ఇదిలో నడుస్తుంది, నేను ఏదో చేయబట్టి వస్తుంది. చిన్న సేవ చేసి చాలా గర్వపడుతూ ఉంటాం, చిన్న సహాయం చేసి గర్వపడతాం, 10 రూపాయలు ఇచ్చి విపరీతమైన ఆహారాన్ని పెంచుకుంటాం. ఇవన్నీ మనకి నా వల్లనే నడుస్తుంది, కుటుంబం కానీ సంస్థ కానీ దేశం కానీ అని అందరూ గర్వాన్ని అహంకారాన్ని పెంచుకుంటారు. కానీ ఆ భగవంతుడి శక్తి అన్నది మనలో ఉండి నడిపించకపోతే మనం పెద్ద జీరో. ఆ అహంకారం అన్నది ఎంతో సాధన చేసి పోతుంది, కానీ తెలుసుకోవడం కూడా ఇలాంటి వాటి వల్ల మనం తెలుసుకునేది ఏంటంటే ఆ భగవంతుడు నడిపించకపోతే వేలు కూడా కదపలేము. ఆ భగవత్ శక్తికి మనం ఆ అహంకారాన్ని పోగొట్టుకుని ఆ శక్తికి శరణాగతి పొంది మనం ఈ ప్రపంచంలో నడవాలి. అందుకే మహాత్ములందరూ చాలా వినయంతో ఉంటారు, అది ఆ అహంకారం ఉండదు. వినయం మహాత్ముల లక్షణం. అది ఏమి చేసినా వాళ్ళు మేము ఏమి చేయలేదనే చెప్తారు. అది ఈ మన ఈ ఉపాఖ్యానం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఈ అహంకారాన్ని ఈరోజు మనం ఎంతవరకు దాన్ని తగ్గించుకోగలిగాం, మనకు ఎదురైన సంఘటనలో కానీ ఎదురైన మనుషులతో కానీ. ఇలాగ మనం ప్రతిరోజు మనని మనం ఇది చేసుకుంటూ ఆ భగవంతుడి లేనిదే మనం లేము అన్నది నిరంతరం అందుకే సాంగత్యం అంటారు. సత్సాంగత్యం వల్ల మనకి ఇది పదే పదే చెప్తూ ఉంటారు సాధువులు, సత్సాంగత్యం అంటారు. అందుకే వాళ్ళని మనం మర్చిపోతున్న అహంకారపడిన ఒక గుర్తు చేస్తారు. ఇది లేకపోతే అసలు మన అహంకారంతో ఎక్కడికి చేరతామో మనకి ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అందుకని భగవత్ శక్తికి మనం అందరం కూడా శరణాగతి పొంది అహంకారాన్ని ఇది చేయమని శ్రీరామ మహాత్ములు అందరూ కూడా ప్రార్థనలు, వాళ్ళకి అహంకారం లేకపోయినా కూడా వాళ్ళు ప్రార్థనలు చేశారు అహాన్ని తీసేయమని. ఎందుకంటే మనకి మార్గదర్శనం చేయడానికి. ఇది మన రోజువారీ కార్యక్రమంలో అన్నిట్లో కూడా దీన్ని మనని మనం సరిదిద్దుకునే ప్రయత్నం చేసి భగవత్ కృప పొందుతాం. జయ రామకృష్ణ.